తిబ్బే నబవి, ప్రాఫిట్ ఆఫ్ ద మెడిసిన్, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైద్య విధానం ఎపిసోడ్ 5లో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుస్తీలీన్ కుస్తుల్ బెహరీ. అంటే ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ప్రవక్త వారు వైద్యం కోసం ఉపయోగించేవారు. ఇందులో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయని నేటి ఆధునిక మెడిసిన్ కూడా విషయాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా నిమోనియా, అదేవిధంగా ప్రక్కటెముకల నొప్పి, అదేవిధంగా ఛాతి సంబంధిత వ్యాధులు, కడుపు సంబంధించిన వ్యాధులు, అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది కుస్తుల్ బెహరీ. కుస్తుల్ బెహరీని ఇంగ్లీష్లో ఇండియన్ కాస్టస్ రూట్ అని అంటారు. అదేవిధంగా తెలుగులో చంగలువ కోస్తు అనేటటువంటి పదంతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ప్రక్కటెముకల నొప్పి, ప్లూరిసి, అదేవిధంగా నిమోనియాకు, ఛాతి సంబంధిత వ్యాధులకు చాలా మంది హకీములు, వైద్యులు దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తిర్మిజీ హదీస్ నంబర్ 2079 జైద్ బిన్ అర్హం రదియల్లాహు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త వారు జాతుల్ జమ్ అంటే నిమోనియా వ్యాధికి వర్స్ మరియు జైతూన్ నూనె ఒక మంచి ఔషధంగా పనిచేస్తుందని ప్రవక్త వారు చెప్పారు. ఇక్కడ వర్స్ అనేది గడ్డి జాతి, ఎక్కువగా ఇది యమన్లో పండుతుంది. అలాగే కుస్తు బెహరీ లేదా కుస్తీలీన్ అనేది మీకు దవాసాస్లో దొరుకుతుంది. అదేవిధంగా జైతూన్ యొక్క ఆయిల్ ఏదైతే ఉంటుందో ఇది యమన్లో చాలా ప్యూర్గా లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే సౌదీ వెళ్తారో వారు కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ కూడా కొన్ని దవాసాస్లో ప్యూర్గా ఉన్నటువంటి జైతూన్ ఆయిల్ కూడా దొరుకుతుంది. ఇవి ఎలా వాడాలి, ఎలా ఉపయోగించాలని ఎవరైనా హకీం ఎవరైతే ఉంటారో ఆ హకీంని మీరు సంప్రదిస్తే ఏ వ్యాధికి ఎలా పనిచేస్తుంది, మనం ఎలా యూజ్ చేయాలి, దాని క్వాంటిటీ ఎలా అన్న విషయాన్ని వారు మీకు చక్కగా తెలియజేస్తారు. అయితే ఈ కుస్తీలీన్ ఏదైతే ఉందో ఇది పౌడర్గా చేసుకొని ఇది ఖాళీ కడుపున కొద్దిగా షహద్ అంటే స్వచ్ఛమైనటువంటి తేనె వేసుకొని కూడా దీన్ని తాగుతుంటారు. అనేక ప్రయోజనాలు, చాలా అద్భుతమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకు కుస్తీలీన్లో లభిస్తాయి. అదేవిధంగా ఈ కుస్తుల్ బెహరీని ఒక మిశ్రమంగా తయారు చేసి నోట్లో ఎటువైపు అయితే నొప్పి ఉంటుందో అటువైపు పెడుతూ ఉంటారు. తద్వారా కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఈ కుస్తుల్ బెహరీ అధిక రక్తపోటును తగ్గిస్తుంది, దుస్సంకోచాలను తగ్గిస్తుంది, శరీరంలో నొప్పిని తగ్గిస్తుంది. అదేవిధంగా ఇది ప్లేహము మరియు కడుపు శక్తి నియంత్రిస్తుంది. ఇందులో ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని దగ్గు, కలరా, జీర్ణ సమస్యలకు ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. అదేవిధంగా ఆస్తమా పేషెంట్స్ ని కూడా ఈ యొక్క మందు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చర్మ వ్యాధులు మరియు రుమాటిజంలో కూడా ఇది ప్రయోజనంగా ఉంటుంది. కుస్తు బెహరీని కొన్నిసార్లు దాని మూలాలను సువాసన ఏజెంట్లుగా కూడా ఉపయోగిస్తారు. దీని నుండి తీసినటువంటి నూనెను ఆహారపు రంగుగా మరియు పర్ఫ్యూమ్ పరిశ్రమలో కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇలా అనేక బెనిఫిట్స్ అనేవి కుస్తు బెహరీలో, కుస్తీలీన్లో మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించాలంటే ఏదైనా హకీంని అడిగి దాన్ని ఎలా వాడాలో ఉపయోగిస్తే మీకు చాలా అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇందులో స్వస్థత ఉంది. చాలామంది కుస్తు బెహరీని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దవాసాస్లో దీని పేరు చెప్తే మీకు ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి హకీం ఎవరైతే ఉంటారో దీన్ని ఎలా వాడాలో వారిని అడిగి మీరు ఉపయోగించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ని మీరు పొందగలరు ఇన్షా అల్లా. అయితే ఈ కుస్తుల్ బెహరీని గర్భిణీ స్త్రీలు, మరీ చిన్న పిల్లలు ఉపయోగించకూడదు. ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తిబ్బే నబవి గురించి అనేక ఔషధాలు ప్రవక్త వారి యొక్క జీవితంలో మనకు కనిపిస్తాయి. ఒక్కొక్కడిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మరందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే మీ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, శృంగార బలహీనతలను దూరం చేసుకోవడానికి షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.